ప్రివెంటివ్ మెజర్స్ అనేటివి మాత్రం సిచ్యువేషన్ బట్టి ఉంటున్నాం. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుంది అంటున్నామో వాటిల్లో ఏంటి ప్రివెన్షను, ఏదైతే కారణం ఉందో అది కనుక్కోండి, దాన్ని ట్రీట్ చేయండి, రాకుండా చూసుకోండి. అర్థమైందా? మనం ప్రివెన్షన్ అనేది మాట్లాడగలిగింది ఏమిటి అంటే ఓన్లీ ఇన్ దిస్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్, అంటే 15 నుండి 45 ఏళ్ల వయసులో ఉన్న ఆడవారిలో మాత్రమే ప్రివెన్షన్ గురించి మాట్లాడగలుగుతాం. వాళ్ళలో ఏంటి ప్రివెన్షన్? నెంబర్ 1, ఫ్రీక్వెంట్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్, అంటే యూరిన్ అనేది ఎక్కువసేపు ఆపుకోకుండా తొందరగా పాస్ చేసేయడం. చాలామంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే నేను మాల్కి వెళ్ళాను, అక్కడ బాత్రూమ్లో నాకు యూజ్ చేయడం మంచిది కాదనిపించింది, అందుకే నేను మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ ఇంట్లోనే యూరిన్ పాస్ చేసుకున్నాను. అక్కడ మీరు బాత్రూమ్ యూజ్ చేస్తా ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకున్నారు చూసారా, అది తప్పండి. బాత్రూమ్ యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎంప్టీయింగ్ ద బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఈ ఆలోచన ఉంటుంది, నేను అదేంటి డర్టీ బాత్రూమ్ని యూజ్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని. అలా రాదండి. ఇన్ఫెక్షన్ అనేది పరిసరాల నుంచి రాదు, మనం వాడినప్పుడు వస్తుందంటే. మన ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మనలో చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ఆలోచించడం తప్పవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.